తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. జనవరి 26న భరోసా స్కీమ్ అమలు కాబోతోంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ప్రకటించారు. ఇందుకు మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. అనర్హులకు ఎట్టి పరిస్థితుల్లో ఈ పథకం వర్తించబోదని తేల్చి చెప్పింది. అయితే రైతు భరోసా పథకం పొందాలంటే భూమి సాగు ఉండాల్సి ఉంటుంది. సాగులో లేని భూములను రైతు భరోసా స్కీమ్ నుంచి పక్కన పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకాన్ని పగడ్బందీగా అమలు చేయాలని నిర్ణయించింది. సాగు యోగ్యత లేని భూములకు రైతు భరోసా సాయం అందించబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. సాగుకు యోగ్యమైన భూములకు రైతు భరోసా కింద ఎకరానికి 12,000 ఇస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే సాగు చేయని భూముల వివరాలను గ్రామ సభలో ప్రదర్శించాలని కలెక్టర్లను ఆదేశించారు. నేటి నుంచి 5 రోజుల పాటు అధికారులు గ్రామాల్లో సర్వే చేయనున్నారు. గ్రామ సభల్లో వ్యవసాయ భూములను నిర్ధారించాలన్నారు. దీనిపై మరింత సమాచారం మా నిజామాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. అయితే తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా పరిపాలనపై ఫోకస్ పెట్టిందని చెప్పొచ్చు. రైతు భరోసా సంగతి ఏంటి అనేది తెలియడానికి ఈ రోజు అధికారులు కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే దీనికి రైతులు ఎలా ఉండాలి, ఏం చేయాలనేది కూడా మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ ప్రభుత్వం ఏ పథకం అమలు చేసినా కూడా ఖచ్చితమైనటువంటి గైడ్ లైన్స్ ని విడుదల చేస్తుంది. వాటిని సరిగ్గా అర్థం చేసుకుంటే లబ్ధిదారులకు మరిన్ని ప్రయోజనాలు పొందొచ్చు అని చెప్పొచ్చు. అయితే రైతు భరోసా విషయంలో కూడా ఇలాంటి జాగ్రత్త కూడా పాటించాల్సిన అవసరం ఉంది. అయితే ఇది జనవరి 26కు మొత్తం కూడా దానికి సంబంధించినటువంటి నిధులు కూడా ప్రభుత్వం రైతు అకౌంట్లలో డబ్బులు జమ చేశామని కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో సర్వే చేపడుతున్నారు అధికారులు. దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఎంతమంది రైతులు ఉన్నారు, ఎన్ని భూములు ఉన్నాయనే వివరాలని కూడా ఏదైతే సేకరించి ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి ఎంత అమౌంట్ ఇవ్వాలని కూడా అధికారులు గ్రామ స్థాయిలో పర్యటిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే రైతు భరోసా పథకం గురించి ఒకసారి ఆ కౌలు రైతులకు సంబంధించి కూడా 12,000 ఇస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఎన్ని ఎకరాలు ఉంటే కూడా అన్ని ఎకరాలకు కూడా ఇస్తామని చెప్పి చెప్తున్నారు. అయితే దీనికి సాగుకు అనుకూలంగా ఉన్నటువంటి భూములకు ఇస్తామని చెప్పి ఒక కండిషన్ అయితే పెట్టింది. ఈ విషయంలో కూడా ఏదైతే అధికారులు కూడా బృందాలు కూడా రైతుల దగ్గరికి కానీ రైతుల పొలాల దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు భూములు ఎక్కడెక్కడ ఉన్నాయని చూపించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే ఇదంతా కూడా కరెక్ట్ గా చూపిస్తేనే రైతులకు మరింత మేలు జరిగే అవకాశాలు ఉంటాయి. అయితే ఈ బృందాలు కూడా ప్రతి గ్రామానికి ఈ రోజు నుంచి కూడా వస్తాయి. ఈ 4 రోజుల పాటు కూడా ప్రతి గ్రామాల్లో ప్రతి రైతుల దగ్గరికి వెళ్ళేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. అయితే వాళ్ళ దగ్గర ఏదైతే అధికారులు ఉంటారో వాళ్ళ దగ్గర సంబంధించినటువంటి ఒక ట్యాబ్ ఉంటుంది. ఈ ట్యాబ్ కూడా తీసుకొచ్చి రైతుల దగ్గరికి వెళ్ళి రైతుల పొలాల వద్దకి వెళ్ళి కూడా దాంట్లో ఎంట్రీ చేయడానికి వాళ్ళు ట్యాబ్ తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఈ ట్యాబ్ కు కూడా శాటిలైట్ GPS ట్రాకింగ్ ఉంటుంది. అందువల్ల ఏదైతే పొలాల్లోకి వచ్చి వీళ్ళు అధికారులు కూడా యాప్ ఓపెన్ చేసి ఆ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి అని చెప్పేసి అవన్నీ కూడా భూములకు సంబంధించిన వివరాలు కూడా దాంట్లో ట్యాబ్ లో పొందుపరుస్తారు. అయితే ఈ ఏదైతే పొందుపరిచిన తర్వాత కూడా ఈ రైతులు ఎంతమంది రైతులు ఉన్నారు, ఎన్ని ఎకరాలు సాగులో ఉంది అనేది కూడా ఖచ్చితంగా నిర్ధారించి అప్పుడు అమౌంట్ ఎంత అవుతుందని కూడా ఒక నిర్ధారణకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏదైతే 25 వరకు కూడా కంప్లీట్ గా ఈ ప్రాసెస్ అంతా కూడా చేసేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి CS కి ఆదేశాలు ఇచ్చారు. CS కూడా మొత్తం శాంతికుమారి కలెక్టర్ల వైజ్ గా కూడా కాన్ఫరెన్స్ పెట్టి వాళ్ళందరికీ కూడా ఇట్లా చేయాలని కూడా ఒక గైడ్ లైన్స్ ని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే 26ను కూడా కంప్లీట్ గా ఈ నెల జనవరి 26కి మొత్తం రైతుల అకౌంట్ లో కూడా ఆ డబ్బులు రైతు భరోసాకు సంబంధించినటువంటి డబ్బులు పడతాయి. అయితే ఈ డబ్బులు కూడా ఒక వారం రోజులు కూడా వాళ్ళ అకౌంట్లకి
జమ కావడానికి ఒక 1 వీక్ వరకు పట్టేసేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఏదైతే తనిఖీ బృందాలు వస్తారో ఈ తనిఖీ బృందాలు అయితే ఎవరెవరు ఉంటారని కూడా మనం ఒకసారి చూసుకుంటే కనుక పంచాయత్ రాజ్ శాఖ అధికారులు ఉంటారు, మండల స్థాయి రెవెన్యూ అధికారులు ఉంటారు, వ్యవసాయ అధికారులు ఉంటారు, ఫీల్డ్ అసిస్టెంట్లు ఉంటారు. వీళ్ళందరూ వచ్చినప్పుడు మాత్రం రైతులు వాళ్ళ దగ్గర అదే వాళ్ళ వెంబటి ఉండి తమ పొలాలను చూపించాలి. ఒకవేళ సాగుకు యోగ్యంగాని బట్టి భూములు ఉన్నాయని చెప్పేసి అధికారులు అంటే కూడా ఆ రైతులు వాటిని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.